సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజా. మీరు చూస్తున్నారు డోప్ స్టూడియో వైజాగ్ యూట్యూబ్ ఛానల్. అసలు వీడి గోల్ ఏంటి, వీడి బాధ ఏంటి, వీడి స్టేటస్, వీడి పోస్ట్ సంథింగ్ అసలు నా బాధ ఏంటి నేను అని ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇచ్చేస్తాం. సో ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ షేర్ చేస్తాం. ప్లీజ్ అది కొంచెం నా కోసం ఫాలో అవ్వండి. సో బిఫోర్ స్టార్టింగ్ ఐ వాంట్ టు థ్యాంక్ దోస్ 20 to 30 సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఏ కంటెంట్ లేకుండా ఓన్లీ నా స్టేటస్లో లింక్ చూసి నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ మీకు కూడా. థ్యాంక్ యూ ఈ వీడియో క్లిక్ చేసి చూస్తున్నందుకు. ఓకే, సో ఫస్ట్ పాయింట్, వాట్ ఈస్ డోప్ స్టూడియో వైజాగ్? సో సింపుల్, డోప్ అంటే మత్తు. మీకు స్మోకింగ్, డ్రింకింగ్ ఆర్ ఏదైనా మత్తు కలిగించే పదార్థాలు తీసుకుంటే ఎలా ఉంటుందో అలానే నాకు కూడా ఈ వర్క్లో మత్తు. నాకు చాలా ఇష్టం ఎడిటింగ్ అవనివ్వండి, కెమెరా వర్క్ ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు ఫిల్మింగ్. ఓకే, సో అందుకే ఆ వర్డ్ పిక్ చేసుకున్నాం. ఇంటర్నల్ మీనింగ్ డిఓపిఈ అంటే, డిఓపి అంటే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, ఇంకో వర్డ్లో సినిమాటోగ్రఫీ, లేదా మన లాంగ్వేజ్లో సింప్లీ కెమెరామ్యాన్. ఓకే, సో ఈ అంటే ఎడిటింగ్, తర్వాత డబ్బింగ్ కూడా చేస్తా. సో ఓవరాల్గా ఈ ఈ ఈ స్టూడియోలో కెమెరా వర్క్, ఎడిటింగ్, డబ్బింగ్ చేస్తా అనమాట. సో తర్వాత నా మెయిన్ కాన్సెప్ట్ వచ్చి ఈ స్టూడియో లాగా ఒకటి క్రియేట్ చేద్దామని ఎప్పుడు అనుకున్నానంటే, బయట ఆబ్వియస్లీ స్టూడియోస్లో మీకు చాలా చార్జ్ చేస్తారు, కానీ యాజ్ ఏ ఫ్రెషర్ మీకు ఒక కంటెంట్ కానీ లేదా స్క్రిప్ట్ కానీ యాక్టింగ్ కానీ ఏమైనా చిన్నది ట్రై చేద్దాం, లేదా మీదేనంత బడ్జెట్ లేదు అంటే మీకోసం నా ప్యాషన్ యాడ్ చేసి తక్కువ బడ్జెట్లో మూవీస్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఇది చేస్తున్నాను అనమాట. నెక్స్ట్, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి యాజ్ అన్ ఎడిటర్ 3 to 3.5 సంథింగ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఎడిటింగ్లో. యాజ్ అ ఫ్రీలాన్సర్ చేసేవాడిని. ఓకే, సో ఎడిటింగ్ ఓకే, బట్ డబ్బింగ్ అండ్ కెమెరామ్యాన్ కెమెరా వర్క్ అంటారా, అది ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో స్లోగా నేను దాంట్లో కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ తీసుకొని చాలా నేర్చుకుంటున్నా. ఈ ఫోన్లో కొన్ని పాయింట్స్ రాసుకున్నాను, అది చెప్పడానికే కిందకి మాటికి చూస్తున్నాను అనమాట. ఎందుకంటే కెమెరా ముందుకు వచ్చిన తర్వాత మర్చిపోతూ ఉంటా. ఓకే, సో నెక్స్ట్ పాయింట్, నీ ప్రాజెక్ట్స్ ఏంటి, అసలు ఏంటి నువ్వు అంటే 3 ప్రాజెక్ట్స్. థర్డ్ వన్ ఇప్పుడు షూట్ అవుతుంది, ఇంకా 2 days షూటింగ్ ఉంది. ఫస్ట్ది రిలీజ్ అయిపోయింది, ఒక 1-2 days ముందు అయ్యింది. సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి బర్త్డే రిలేటెడ్, వాళ్ళ ఫ్రెండ్కి చేయాలి అంటే చేశాను. సో అది ఆన్లైన్లో పోస్ట్ చేయాలా వద్దన్నది ఇంకా వాళ్ళు పర్మిషన్ తీసుకొని అప్పుడు నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ పాయింట్, మీకు ఏం యూజ్ ఉన్నది నా ఛానల్ నుంచి, ఎవరైతే మీరు చూస్తున్నారో మీకు ఏంటి యూజ్ అంటారా? సో ఫస్ట్ థింగ్, మ్యాక్సిమం ఫిల్మ్ రిలేటెడ్ కంటెంట్ వస్తుంది ఈ ఛానల్లో. సో బిహైండ్ ద సీన్స్ అవనివ్వండి, లేకపోతే కెమెరా వర్క్ ఎలాగ అవుతుంది, ఎడిటింగ్ ట్యూటోరియల్స్, తర్వాత డబ్బింగ్ ఎలా అవుతుంది, ఒక షార్ట్ ఫిల్మ్లో మెయిన్ బిహైండ్ ద సీన్స్ ఏమవుతాయో అవి వేస్తూ ఉంటా. అండ్ నా ప్రాజెక్ట్స్ నేను ఏవైతే చేశానో వాటి అవుట్పుట్ వేస్తాను. తర్వాత నా లాంగ్వేజ్ లేదా నా వీడియోస్ చూసి మీరు ఎంటర్టైన్ అవుతున్నారు అనుకుంటే అది కూడా ఒక బెనిఫిట్ పాయింటే మీకు. సో నెక్స్ట్ వచ్చేసి పార్ట్ టైమా ఫుల్ టైమా అంటే, మీరు యూట్యూబ్ ఎప్పుడైతే ఓపెన్ చేయడానికి భయపడేవారో అప్పటి నుంచి నేను ఒక క్రియేటర్ని యూట్యూబ్లో డిఫరెంట్ ఛానల్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎర్నింగ్స్ చేశాను. బట్ పార్ట్ టైం ఫుల్ టైం ఎప్పుడూ ఫిక్స్ అవ్వలేదు, ఎందుకంటే ఆన్లైన్ మెయిన్లీ యూట్యూబ్లో మనం కన్ఫర్మ్ అవ్వలేము అనమాట. ఫ్యూచర్ ఉందో లేదో, అసలు ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది కన్ఫర్మ్ కాదు. ఆబ్వియస్లీ ఫుల్ టైం విత్ 30-40,000 100 సబ్స్క్రైబర్స్ చేయలేము, పార్ట్ టైం కూడా చేయలేము. సో యాజ్ ఆఫ్ నౌ క్లారిటీ లేదు, చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో. సో నెక్స్ట్ పాయింట్, విల్ యూ వర్క్ ఫర్ మీ? ఎవరైతే చూస్తున్నారో మీకు డౌట్ ఉంటుంది, అడగాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఒక ఫ్యూ డేస్లో నేను ఒక స్పెషల్ వీడియో వేస్తాను. అందులో ఏంటంటే మీకు మ్యాక్సిమం 50 to 60% ఆఫ్లో ఒక 2 to 3 ప్రాజెక్ట్స్ ఓకే చేస్తా, ఫైనలైజ్ చేస్తా నా వర్క్ చూపించిన తర్వాతే, సో దట్ మీకు క్లారిటీ ఉంటుంది. సో ప్లీజ్ ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఆల్రెడీ తర్వాత చూస్తున్నారు ఈ వీడియో అయితే పైన కార్డ్స్లో మీకు వేసేస్తా, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ వీడియో చూడండి. మెయిన్లీ ఎవరైతే నేను అనుకుంటున్నానో నాకు మెయిన్ ఫోకస్ ఎవరి మీద ఉందంటే, ఎవరైతే ఫ్రెష్ కాన్సెప్ట్ లేదా ఫ్రెష్గా ఈ ఫీల్డ్లోకి వద్దాం అనుకుంటే వాళ్ళకి బడ్జెట్ ప్రాబ్లం లేకుండా వాళ్ళ థాట్స్, వాళ్ళ కైండ్ ఆఫ్ టాలెంట్ బయట పెట్టడానికి వితౌట్ ఎనీ బడ్జెట్ ఇష్యూస్ నేను ఇది చేద్దాం అనుకుంటున్నా. సో
అంతే, ప్రస్తుతానికి చాలా తక్కువే, 6 పాయింట్స్ చెప్పాను. సో మెయిన్ పాయింట్ ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. షార్ట్ ఫిల్మ్ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేయదు, ఏదో పెద్ద మూవీలా ఉంటుంది. డెబ్యూ అందరిది. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఏదైతే చేసామో అందులో అందరూ డెబ్యూయే, విత్ కెమెరామ్యాన్, డబ్బింగ్ అన్నీ. సో బాగానే అవుట్పుట్ వచ్చింది, ఇంట్రెస్ట్ వచ్చింది, ఎక్స్పీరియన్స్ వచ్చింది, కాంటాక్ట్స్ వచ్చాయి, తెలుసుకున్నాం చాలా. సో నెమ్మదిగా మేము మీ సపోర్ట్, మీరు ఎవరైతే చూస్తున్నారో మీకు సపోర్ట్ ఇస్తే నెమ్మదిగా మాకు కూడా చేయడానికి ఇంట్రెస్ట్, మోటివేషన్ అన్నీ వస్తుందన్నమాట. సో బిఫోర్ క్లోజింగ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై ఫ్రెండ్స్ ఎవరైతే ఏ కంటెంట్ లేకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఎవరైతే ఫ్రెష్గా వీడియోని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు అంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంపార్టెంట్ పాయింట్ అన్నాను కదా స్టార్టింగ్లో, అదేంటంటే ప్లీజ్ ఛానల్ని లేదా ఈ వీడియోని లేదా నెక్స్ట్ మీరు చూసే వీడియోస్ని షేర్ చేయండి. ఎందుకంటే ఇన్ ద బిగినింగ్ ఏదైనా ఛానల్ క్రియేట్ అయినప్పుడు యూట్యూబ్ అంత రికమెండేషన్స్లోకి పంపించదు, వీడియోకి అంత పుష్ ఇవ్వదన్నమాట. సో మాకు పుష్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీరు షేర్ చేస్తే, మీరు మీ స్టేటస్లో అప్లోడ్ కానీ ఎందులోనే చేయండి. సో మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్ లిస్ట్లోని క్రియేటర్స్ ఉంటారు, కొంతమందికి దగ్గర కాన్సెప్ట్స్ ఉంటాయి, సో వాళ్ళు చేద్దాం అనుకుంటారు. సో వాళ్ళందరి దగ్గరికి వీడియో వెళ్తే వాళ్ళకి కూడా ఒక హెల్ప్ అవుతుంది, అండ్ నా ఛానల్ కూడా నాకు కూడా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ షేర్ చేయండి. సో బిఫోర్ క్లోజింగ్ చిన్న రిక్వెస్ట్, నా మదర్ టంగ్ తెలుగు కాదు, సో అందుకని ముక్కలు కొంచెం ఇంగ్లీష్ లేదా ఏదో మిక్స్ చేస్తూ ఉంటా. ప్లీజ్ అది కొంచెం ఇగ్నోర్ చేయడానికి ట్రై చేయండి. లేదు మీకు ఫన్నీగా ఉంది అంటే నవ్వుకోండి, నో ప్రాబ్లం, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. సో అది తెలుగు లాంగ్వేజ్ కొంచెం కష్టం, నాకు అంత ఫ్లూయెంట్గా రాదు. అయినో మొత్తం తెలుగు అయితే వచ్చు కానీ ఫ్లూయెంట్గా రాదు. చూసిన వాళ్ళకి ఈజీ అర్థమైపోతుంది నేర్చుకొని మాట్లాడిన తెలుగు అనేసి. సో అంతే, ఇక్కడ వరకు నా సోది విన్నందుకు, నా కోసం తెలుసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో ఫ్రెష్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.